వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. టీడీపీ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు సుమారు 10,000 మంది వైసీపీ కార్యకర్తలు అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, గతంలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వైఎస్ జగన్ చేసిన పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి 12 రూపాయల మద్దతు ధర పలికిందన్నారు. నేడు మామిడి రైతులకు ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలతో సిండికేట్ అయ్యి 7 రూపాయల ధర నిర్ణయించడం దగాకోరు ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, దందాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే అధికార పార్టీకి బుద్ధి చెప్తారన్నారు. అందరూ అట్లా వెనక్కి వచ్చారు. ఇంతవరకు కొత్త పెన్షన్ 2 ఏళ్లలో ఖచ్చితంగా వస్తాయి. మా ఫ్యూచర్
ఊరేగింది మామిడి రైతులకు ఊరేగింది మామిడి రైతులకు చెట్టు మీద దొంగ రైతులకు గిట్టుబాటు ధర కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, వాళ్లకు జ్ఞానోదయం కలగాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలుగా దీనికి వెన్నుపోటు దినం అనేది ఈరోజు దీనికి నామకరణం చేయడం జరిగింది. మనం చూస్తే 2 సంవత్సరాలలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ ఇవ్వలేదు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఊరేసుకునే పరిస్థితి అయింది 2 సంవత్సరాల్లో. లాస్ట్ ఇయర్ చూస్తే 7 రూపాయలు 8 రూపాయలు ఉన్న మామిడి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తే 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి 12 రూపాయలు ఇచ్చారు. అదే ఈసారి కేవలం 5 రూపాయలకు కూడా దించుకునే పరిస్థితి లేకుండా మామిడి రైతులకు ఉరితో పెట్టుకునే పరిస్థితి ఏర్పరిచిన ఈ కూటమి ప్రభుత్వం వెంటనే మామిడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా డిఎస్సిలో చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా మోసపోయారో దేశ చరిత్రలో ఎన్నడూ జరిగినంత విధంగా ఈ డిఎస్సిలో దగా జరిగిందంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ద్వంద్వ వైఖరితో జరుగుతూ ఉందో మనం అందరూ గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఈ దగా పాలనకు చమరగీతం పాడాలి. రాబోయే రోజుల్లోనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినంగా నామకరణం చేసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.